హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టేల్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు ఇంకొక కొత్త రెసిపీ తోటి మీ ముందుకొచ్చినాను. అది వచ్చేసి గోంగూర చికెన్. ఇది చేసుకోవడం చాలా ఈజీ. ఇంకొకటి నేను ఈరోజు చూపిస్తున్న రెసిపీ మాత్రం కొంచెం పల్లెటూరు స్టైల్‌లో ఉంటది. ఇప్పుడు మనం రెసిపీలోకెళ్ళిపోదాం. ఫస్ట్ చికెన్ తీసుకొని అది కడిగి పక్కన పెట్టేసుకొని అంతా నీళ్ళన్నీ ఉంటాయి కదా! అది వడగట్టుకోవాలి. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక టేబుల్ స్పూను పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూను ఉప్పు వేసి చికెన్‌ని మంచిగా మ్యాగ్నేట్ చేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకుందాము. ఎందుకంటే నేను పల్లెటూరు స్టైల్ అని చెప్పినాను కదా! పల్లెటూరు పద్ధతిలో చూపిస్తున్నానని చెప్పినాను కదా! ఇది మా అమ్మ చూపించిన రెసిపీ. మా అమ్మ మాత్రం నాకీ కుండ ఉంటుంది కదా! మట్టి కుండలా చేసి చూపించింది. నా దగ్గర ఇప్పుడు మట్టి గిన్నెలేవి అవైలబుల్‌గా లేవు. అందుకే నేను కడాయిలో చూపిస్తున్నాను. ఇప్పుడు అది చికెన్ మనం పక్కన పెట్టేసుకొని కడాయి తీసుకొని కడాయి వేడైన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఎందుకంటే మనం గోంగూరల మనకి ఎక్కువ నూనె అవసరం లేదు. కొంచెం తక్కువ తీసుకున్న సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఉంటాయి కదా! అవి కట్ చేసుకొని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. ఎందుకంటే గోంగూరల మనకి ఉల్లిపాయలు ఉంటేనే టేస్ట్ బావుంటుంది కదా! ఇప్పుడు అంటే కొంచెం అంటే మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అంటే వేగితే చాలు ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో మనం ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏసి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం గనుక. ఇది పల్లెటూరు స్టైల్ అని అంటున్నాం గనుక పల్లెటూరు స్టైల్ అయితే ఇంకోటేంటంటే పచ్చిమిరపకాయలు కంపల్సరీ వాడతారు గోంగూరల. నేను నేను గూడా ఇప్పుడు పచ్చిమిరపకాయలు వాడుతున్నాను గనుక నేను కారం తక్కువగా తీసుకున్నాను. ఒక 2 నిమిషాలు మాత్రం అట్లనే వేయించుకుందాము చికెన్‌ని. అంటే చికెన్‌లో ఉన్న వాటర్ అంతా ఉంటుంది గదా! మనం ఆల్రెడీ వడగట్టేసినాం గనుక ఎక్కువ నీళ్ళేమి రావు చికెన్‌లోకెళ్ళి. దానికి కొంచెం అడుగంటే అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. ఒక 2-3 నిమిషాలు మాత్రమే. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 10-15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నేను తీసుకున్న గోంగూర కొంచెం నాటి గోంగూర. దాన్నింకా నాకు కొంచెం కారం ఎక్కువనే గావాలి. ఇంకోటేందంటే, నేను కొంచెం కారం ఎందుకెక్కువ అంటున్నానంటే, అది కొంచెం అంటే చల్లారిన తర్వాత పులుపు అన్నది గోంగూర పులుపు అన్నది ఎక్కువైతది దాన్నింకా. ఇప్పుడు నేను చూపించిన విధంగా మరీ పేస్ట్‌గా గాకుండా, మరీ ఎక్కువ అంటే బరకగా గాకుండా మీడియం సైజ్‌లో మనకి అంటే ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే సరిపోతుంది. ఇది ఇప్పుడు నేను తీసుకున్న గోంగూర. ఇది నాటి గోంగూర. ఇది అంటే పుల్లగా ఉంటది. ఒక 2 ఆకులు మీరు నోట్లో ఏసుకొని చూడండి. పులుపు మాత్రం ఉంటది. ఇప్పుడు అది మనం వేడి చేసుకుందాము. అంటే కొంచెం సేపు ఒక 2 నిమిషాలు మాత్రం గోంగూరను వేడి చేస్తే సరిపోతుంది. మనకి అంటే పప్పు గుత్తి ఉంటుంది గదా! దాంతోనైనా లేదంటే స్పూన్‌తోనైనా మెత్తగా రుబ్బుకుంటే సరిపోతుంది. దానికి మిక్సీలో ఎయవలసిన అవసరం లేదు. ఇప్పుడు చికెన్ మాత్రం రెడీ అయిపోయింది. అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది గదా! అది వేసుకోవాలి. అంటే మనము నేను కారం ఎక్కువ తీసుకున్నాను మీకు అనిపిస్తుండొచ్చు. కాకపోతే నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు మాత్రం ఎక్కువ కారం లేవు. అవి నార్మల్‌గా మనము ఏమంటారు ఇది అంటే పచ్చళ్ళు చేసే కారం ఉంటుంది గదా! అది. మనకి బ ఈ పచ్చిమిరపకాయలలో గూడా కొన్ని రకాలుంటాయి. కొన్ని చిన్నగా ఉంటాయి. కొన్ని పెద్దగా ఉంటాయి. అందులో ఇది కారం లేని పచ్చిమిరపకాయలు నేను వాడేటివి. ఒకవేళ మీరు చిన్నయి మాత్రం తీసుకుంటే మాత్రం అవి కారం ఉంటది. చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇది పచ్చిమిరపకాయలకు పేస్టు మొత్తం అంటే స్మెల్ అంతా పోవాలి. పచ్చి వాసన ఉంటది గదా! అదంతా వేగిపోవాలి. అది గోంగూర వేసినంక అది వేగదు. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటది గనుక వేగదు. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడంతా పేస్ట్ అంటే పచ్చిమిర్చి పేస్ట్ ఉంది గదా! అది అట్లాగే నేనేసుకున్న మసాలా అంతా చికెన్‌కంతా పట్టేసింది. ఇప్పుడు అంటే మొత్తం అంటే చికెన్ గూడా ఉడికిపోయింది. మీరు చూస్తున్నారా అసలకి ఎక్కడ గూడా మనకి కాకపోతే ఉల్లిపాయలు నాకు అక్కడక్కడ కనిపిస్తా ఉన్నాయి జూడండి. ఎందుకంటే నేను కొంచెం మీడియం సైజ్‌లో కట్ జేసుకున్నాను గనుక. ఇప్పుడు గోంగూర అంతా అంటే నేను ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను గదా! నేను ఏమి దాన్ని అంటే నేను మిక్సీ జేయలేదు. అట్లాగే పప్పు గుత్తితోని గూడా దాన్ని ఏమి నేను అంటే రుబ్బలేదు. కాకపోతే స్పూన్ తోటి మాత్రం నేను ఉడుకుతున్న టైంలో అంటే వేడైతున్న టైంలో మాత్రం స్పూన్ తోటి అంటే
దాంతోని మాత్రమే కలిపినాను. ఇక అది మొత్తం అంటే కొంచెం ఆకులు మాత్రం మొత్తం అట్లనే ఉండాలి. మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చికెన్‌లో వేసినంక ఇంకా కొంచెం ఉడుకుతది గనుక మనకసలకి మిక్సీ జేయవలసిన పని గూడా లేదు. ఇప్పుడు నేను చూపించిన విధంగా పేస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక గ్లాస్ మాత్రమే నీళ్ళు తీసుకున్నాను. మీకు ఒకవేళ కొంచెం అంటే గ్రేవీ లెక్క కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ నీళ్ళు తీసుకోండి. నాకు మాత్రం నేను తీసుకున్న గ్రేవీ మాత్రం నాకు సరిపోతుంది. అంటే గోంగూర ఉడికిన తర్వాత చికెన్‌తో పాటు ఉడికిన తర్వాత కొంచెం చిక్కగా అయితుంది. ఇగ దాన్ని ఇంకా నేను తీసుకున్న గోంగూర మాత్రం నేను హాఫ్ కేజీ చికెన్‌కి ఒక పెద్ద కట్ట ఉంటుంది గదా! అంత మాత్రం తీసుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ గోంగూర ఏసుకోవాలనుకున్నా గూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా నా గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. ఇది అంటే ఎక్కువ శాతము చానా మంది పల్లెటూర్లల్ల అంటే అప్పటిదప్పుడు అంతా కలిపి పెట్టేస్తారు గదా! దాన్నింకా ఆ టేస్ట్ అన్నది చానా బావుంటది. ఇప్పుడు అంటే అది ఆ టేస్ట్ రావాలంటే మాత్రం కుండ కావాలి. అంటే మనము మట్టి కుండలో చేస్తే ఇంకా బావుంటది. కాకపోతే నా దగ్గర ఇప్పుడు మట్టి పాత్రలేవి అవైలబుల్‌గా లేవు. నేను నెక్స్ట్ టైమ్ చేసినప్పుడు మాత్రం అందులో చేసి చూపిస్తాను. ఇంకా టేస్ట్ బావుంటది. నేనొకసారి ఉప్పు టేస్ట్ చేసి చూషినాను. కొంచెం తక్కువగా ఉండే. దానికే నేను మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్కువ వేసినాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం మాత్రమే గరం మసాలా, మరీ ఎక్కువ గాదు. హాఫ్ టేబుల్ స్పూన్ యేసుకుంటే సరిపోతది. ఒకవేళ మీరు స్కిప్ జేయాలనుకుంటే గూడా స్కిప్ జేయొచ్చు. కాకపోతే ఏందంటే ఫ్లేవర్ బావుంటది. నేను ఫ్లేవర్ కోసం అని జెప్పేసి నేను గరం మసాలా వేసినాను. లేదు మీకు ఆ ఫ్లేవర్ ఏం నచ్చదు, మీకు అవసరం లేదు అని అనుకుంటే మాత్రం స్కిప్ జేయండి. ఇప్పుడు మాత్రం గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. ఇది చానా బావుంటది. ఒకసారి ట్రై జేయండి. మీకు తెలుస్తుంది. అంటే ఇది పల్లెటూరు స్టైల్‌లా మా అమ్మ జేసి నాకు అంటే నేను మా అమ్మ చేతిలో చేసి చేస్తే ఆమె జేస్తే నేను తిన్నాను. చానా బావుంటది. ఒకసారి మీరు ట్రై జేయండి. కాకపోతే అంతా ఒక్క దగ్గర పెట్టేసేది మా అమ్మ. కానీ నేను అట్లా పెట్టలేదు. కొంచెం పోపు లెక్క జేసి నేను జేసినాను. ఒకవేళ మీకు టైం ఉంటే మాత్రం అంతా ఒక్క దగ్గర ఏసి చూడండి. ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన చికెన్ గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఇది వైట్ రైస్‌ల కాంబినేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. ఇంకొక మంచి రెసిపీ తోటి మీ ముందుకొస్తాను. ఐ హోప్ గనుక మీకు ఈ రెసిపీ నచ్చితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మంచి మంచి రెసిపీలతోటి మీ ముందుకొస్తాను. సింపుల్‌గా చేసుకునే రెసిపీలు మనము రెగ్యులర్‌గా ఇంట్లో చేసుకునే రెసిపీలే, మన అమ్మలు చేసిన రెసిపీలే నేను మీతోని షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ మీకు గనుక ఈ రెసిపీ నచ్చితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎట్లా ఉంది అని చెప్పేసి. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.